ఈక్వల్ టు అవైలబులేనా? అవును మేడం. చూడండి మేడం, 000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 000. కండిషన్ ఏంటి? 0 ట్రూ. కండిషన్ ట్రూ అయింది మేడం. ట్రూ అయితే ఏం చేయొచ్చు మనము? P0 తీసుకోవచ్చు, అలాట్ చేయొచ్చు. P0కు మనం అలాట్ చేయొచ్చు. సో P0కు ఎన్ని కావాలంటున్నాడు? అలికేషన్ ఎన్ని కావాలంటున్నాడు? 010 వాటిని మనం అలాట్ చేస్తున్నాం. 010 వాటిని మనం ఏం చేస్తున్నాం? P0కు అలాట్ చేస్తున్నాం. అలాట్ చేసినప్పుడు ఇప్పుడు వీడు 010ను అలాట్ చేసినాం, వాడు యూజ్ చేసినాడు అంటే అవి ఏమైంది? అలాట్ చేసినాం అంటే అక్కడ యూజ్ అయిపోయినట్టు అన్నమాట. యూజ్ అయిపోయినాయి అంటే ఎన్ని ఫ్రీ అయినాయి? 010 అనేటివి ఏమైనాయి? ఫ్రీ అయినాయి. సో ఇప్పుడు 010ను 000కు యాడ్ చేస్తే ఏమవుతుంది? 010. రిమైనింగ్ మిగిలినవి ఏమైతాయి మనకు? ఇప్పుడు అవైలబుల్ ఏముంటాయి? 01 అవైలబుల్ ఏముంటాయి? వాడు ఇక్కడ వాడికి ఇచ్చేసాను, 010ని ఇచ్చేసాము. వాటిని వాడు తీసుకున్నాడు, తీసుకొని యూజ్ చేసి వాటిని ఏం చేశాడు? రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసంటే అవి ఏమైనాయి? నెక్స్ట్ అవైలబుల్కి వెళ్ళిపోయింది 010. ఇప్పుడు మనం చెక్ చేస్తాం. 202 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 010నా? రిక్వెస్ట్ చేసేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 010. కాదు మేడం. కాదు. సో ఓన్లీ P0ని తీసుకున్నాము, P1లో వదిలేస్తాము. వదిలేసిన తర్వాత నెక్స్ట్ P2 చెక్ చేస్తాం. P2 చెక్ చేసినప్పుడు P2లో ఏమున్నాయి? రిక్వెస్ట్ ఏముంది? 000 ఉంది. 000 రిక్వెస్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. రిక్వెస్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఎస్ ఈక్వల్ మేడం. టు అవైలబుల్. ఓకే. సో వానికి రిక్వెస్ట్ చేసిన వానికి అలాట్ చేసేసినాము. అలాట్ చేసేసినాము అంటే వాడు 000 కావాలన్నాడు. ఫస్ట్ 000 ఇచ్చేసినాం. వాని దగ్గర ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 303. వాడు 303 ఈ 000ను యాక్సెస్ చేసుకొని 303ని వాని దగ్గర ఉండేవి కూడా వాడు యాక్సెస్ చేసుకొని వాడి పని అయిపోయింది. వీటిని ఏం చేస్తాడు? రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేస్తే టోటల్గా ఎంత అవుతాయి? 303 అవుతుంది. ఎంత అవుతుంది? 313 అవుతుంది. టోటల్గా ఎంత ఉంటుంది? 010ని యాడ్ చేయండి. ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 3. సో టోటల్గా ఎంత ఉంటుంది మనకు? 313 313 ఉంటుంది. ఓకే, 313 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, 1000 లెస్ దాన్ 313. ఎస్ మేడం. ఎస్, లెస్ దాన్ 313 కాబట్టి నెక్స్ట్ P0 తర్వాత ఎవరిని యాక్సెస్ చేసుకున్నాం? P2. P2 తర్వాత ఎవరు వస్తున్నారు? P3 వస్తారు. P3 వస్తా ఉంది. ఓకే, P3 కూడా అలాట్ చేసేస్తాం. వానికి కావాల్సినది 100నే కాబట్టి 313 ఉన్నాయి మన దగ్గర. 100ను అలాట్ చేసేస్తాం. అలాట్ చేసినాం కాబట్టి మన యొక్క అలికేషన్ ఏమున్నాయి? ఏం ఫ్రీ అయినాయి? 211 ఇవి కూడా ఫ్రీ అయినాయి. 211 యాడ్ చేస్తే దీనికి ఏమవుతుంది? 425 సో నెక్స్ట్ వచ్చిన దానికి ఎన్ని కావాలి? 002 కావాలి. 002 ఈజ్ లెస్ దాన్ 522. ఎస్ మేడం. లెస్ దాన్ ఆర్ అవును. ఈక్వల్ టు 522. సో మనం ఏం చేయొచ్చు? దీన్ని ఇక్కడ 002ను అలాట్ చేసేసి, అలాట్ చేసినాక వాడి పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేశాడు? రిలీజ్ 022 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసానంటే మనకి ఏమైనాయి అప్పుడు? 645 745. ఓకేనా? ఫస్ట్ 6 మేడం. 4 2 ఇక్కడ 4 2 6 మేడం. ఓకే, 546. ఓకే, 546. ఇప్పుడు మనకు P4ను కూడా తీసుకున్నాం. ముందు ప్రాసెస్ చేయని దాన్ని ఏ దాన్ని ముందు వదిలేసింది? P1ను వదిలేసాం. ఇప్పుడు P1 మనం వదిలేసాం. P1తో చెక్ చేయాలి. P1 202 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 546. ఎస్ మేడం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 546. సో 202 కూడా రిక్వెస్ట్ చేసినవి ఇచ్చేసిన తర్వాత వాడు రిలీజ్ చేస్తే ఏం రిలీజ్ చేస్తాడు? 200 అంటే 746. లాస్ట్ సమ్ ఎస్ మేడం. లేదు, 746 అంటే ఏదాన్ని కూడా ప్రాసెస్ చేసినాం? P2ని కూడా ప్రాసెస్ చేసినాం. అంటే సారీ P1 P1 మేడం. P1 అంటే P0 తర్వాత P2 జరుగుతుంది, P2 తర్వాత P3 జరుగుతుంది, P3 తర్వాత P4 జరుగుతుంది, P4 తర్వాత P1 కూడా జరుగుతూ ఉంది. సో ఎటువంటి డెడ్ లాక్ లేకోకుండా 1 by 1 అనేది జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? నాట్ ఇన్ డెడ్ లాక్ స్టేట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? నాట్ ఇన్ డెడ్ లాక్ స్టేట్. మీకు ఇచ్చిన బ్యాంకర్స్ అల్గారిథం నుంచి ఇచ్చిన ఆన్సర్స్ అన్ని నాట్ ఇన్ డెడ్ లాక్ స్టేట్లోనే ఉంటాయి. ఏమంటే చిన్నగా చెక్ చేయండి,
చెప్పండి మేడం మళ్ళీ. ఒకసారి చూడండి. ఫస్ట్ది ఏంటి? రిక్వెస్ట్. ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి అంటే రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ అయితే అవైలబుల్ ఈక్వల్ టు ఏ ఫార్ములా అప్లై చేయాలి? అవైలబుల్ ఈక్వల్ టు అవైలబుల్ ప్లస్ అలికేషన్. అవైలబుల్ ప్లస్ అలికేషన్. అవైలబుల్ ప్లస్ అలికేషన్. ఓకే. సో ఇది రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి బ్యాంకర్స్ అలగారిథం. ఓకే. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా రేపు మళ్ళీ మనం చేసేటప్పుడు ఇప్పుడు ఈజీగా ఉండాలి. బ్యాంకర్స్ అలగారిథం ఎట్లా అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఫస్ట్ రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ అయితే అవైలబుల్ ఈక్వల్ టు అవైలబుల్ ప్లస్ అలికేషన్. ఓకే. సో ఇక్కడ రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. సో రిక్వెస్ట్ అంటే ఏంటి? 0000000. ఓకే. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. చూసారా మేడం? P0 తీసుకోండి. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. కరెక్టే కదా? అప్పుడు కరెక్టే మ్యామ్. ఏమవుతుంది? అవైలబుల్ ఏమవుతుంది? అవైలబుల్ అలొకేషన్ యాడ్ చేస్తాం. అవైలబుల్ ప్లస్ అలికేషన్. అలొకేషన్ అవైలబుల్ ప్లస్ అలికేషన్ చూడండి. 010 0 0 వీళ్ళని యాడ్ చేయండి. 0 1 0. 10. ఏమొచ్చింది మనకి? 0 1 0 వచ్చింది. మళ్ళీ వేస్తున్నాను. 0 1 0 వచ్చింది. ఇప్పుడు చూసుకోండి. 0 1 0తో ఏదాన్ని చూసుకోవాలి? నెక్స్ట్ అంటే P0 ప్రాసెస్ అయిపోయింది సక్సెస్ఫుల్. ఇప్పుడు P1 ని చెక్ చేసుకోండి. P1 లో రిక్వెస్ట్ ఏముంది? 202 010. 202 010 రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబులా? అవునా కాదా? కాదు కదా. ఇక్కడ మనకి ఎక్కువ కావాలి, ఇక్కడ ఉండేటివన్నీ తక్కువ. కరెక్టా? రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబులా? కాదు. కాదు కదా. అందుకని P1 పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఏదాన్ని తీసుకుంటాం? P2 తీసుకుంటాం. P2 చూసుకుంటే ఏంటి? 00 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 010. కండిషన్ ఏంటి మేడం? 00 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 010 కండిషన్ ఏంటి? ట్రూ. అంటే ఇప్పుడు ఎవరిని ప్రాసెస్ చేస్తున్నాం? P0 తర్వాత P2 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి. అవైలబుల్ ఈక్వల్ టు ఫార్ములా అవైలబుల్ ప్లస్ అలికేషన్. అలికేషన్ ఎన్ని ఉన్నాయి? 30303. ఎంత అవుతాయి? 313. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 313 వస్తుంది. 313. ఓకే. నెక్స్ట్ P3ని చెక్ చేయండి. P3లో రిక్వెస్ట్ ఎంత ఉన్నాయి మేడం? P3లో రిక్వెస్ట్ ఎంత ఉన్నాయి? P3 చెక్ చేయండి. ఏమున్నాయి P3లో? 100. 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 313. ఎస్ ట్రూ. 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 313 కదా. ఇప్పుడు ఏమవుతుంది? అవైలబుల్ ఏమైతాయి? అవైలబుల్ ఈక్వల్ టు అవైలబుల్ ప్లస్ అలికేషన్. అలికేషన్ ఎంత ఉన్నాయి? 211 ఉన్నాయి. 211 అయితే ఏమవుతుంది? 425. సో మనకి ఏమొచ్చింది? నెక్స్ట్ 524 వచ్చింది. 524 అంటే 524 అంటే P3ని కూడా ప్రాసెస్ చేసేసినాం. ఓకే. P3 కంప్లీటెడ్. నెక్స్ట్ P4 తీసుకుంటాం. P4లో రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి మేడం? అవైలబుల్. కరెక్టేనా? ఓకే. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ కాబట్టి నెక్స్ట్ ఏదాన్ని ప్రాసెస్ చేస్తాం? P4ను కూడా ప్రాసెస్ చేస్తాం. బట్ రిసోర్సెస్ అవైలబుల్ ఎన్ని అవుతాయి? 524 ప్లస్ 022 ఎంత? 524 ప్లస్ 022 546 వచ్చింది. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం వదిలేసిన ప్రాసెస్ ఏంటి? మధ్యలో P1 వదిలేసాం. ఇప్పుడు P1 చూసుకుంటున్నాం. 202 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 546. కరెక్టా కాదా? 202 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 546. కరెక్ట్ కాబట్టి నెక్స్ట్ ఏదాన్ని ప్రాసెస్ చేస్తాం? P1 కూడా ప్రాసెస్ చేస్తాం.
అన్నిటినీ సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేస్తున్నాము. ఫస్ట్ P0ను, తర్వాత P2ను, తర్వాత P3ని, తర్వాత P4ను, తర్వాత P1ను ఇలా 1 by 1గా ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏమీ డెడ్ లాక్ అక్కర్ కావడానికి ఏమీ ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే నాట్ ఇన్ డెడ్ లాక్ స్టేట్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నాట్ ఇన్ డెడ్ లాక్ స్టేట్. ఓకేనా? అర్థమైందండి? రేపు ఇలాంటి మోడల్ ఇంకొక 2-3 నాకు షేర్ చేయండి. నేను రేపు ఆ మోడల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మోడల్స్ ఒకటి చెప్పుకుందాము ఈరోజు. రేపు మేడం లాస్ట్ లో P4 అంటే 2 కదా మేడం? P4 అంటే దాని టోటల్ వాల్యూ 2 కదా మేడం? లాస్ట్ రో మేడం P4 లో రిక్వెస్ట్ అక్కడ 002 ఉంది కదా మేడం? అంటే అవైలబుల్ అన్ని 0 కదా మేడం? అంటే 2 గ్రేటర్ కదా మేడం? మామూలుగా గ్రేటర్ అవుతుంది కదా మేడం? రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ కదా సార్. 002 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 to 4. ఓకే 5 to 4 కంపేర్. ఓకే మేడం, షూర్, కరెక్ట్ మేడం. ఎస్ మేడం, అర్థం మేడం. 0 అవైలబుల్ కాదు సార్, మారుతా వస్తుంది ఓకే అవైలబుల్. అది సమ్మ మారుతుంది మేడం. ఓకే, టోటల్ మారుతుంది మేడం. ఎస్ మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. మేడం ఇన్ కేస్ కనుక ట్రూ అవ్వలేదు అనుకోండి, దాన్ని లీవ్ చేసేయచ్చా? లీవ్ చేసి అసలు ట్రూ కాకుండా ఉంటే, ఏ స్టేట్ కాకుండా ఉంటే అవైలబుల్ ఉన్న వాటికంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసినవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంకా అప్పుడు డెడ్ లాక్ అక్కరైనట్టు కదా మేడం. మన ప్రాసెస్ ని ఇవ్వడం లేదు, అన్ని వెయిటింగ్ స్టేట్ లోనే ఉన్నాయి. అసలు మనం అలికేటే చేయలేకపోతున్నాం. ఎవరికి అలికేట్ చేయలేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఇక్కడ వీనికి కావాల్సిండేది ఒక 7-7. ఒకవేళ వీనికి కూడా కావాల్సిండేది 8-1-8. వీనికి కూడా కావాల్సిండేది ఫర్ ఎగ్జాంపుల్ 9-8-9-9-9. ఇలా వీనికి కూడా కావాల్సిండేది 7-7-8 ఇలా ఉన్నాయనుకోండి. సమ్ 3-3-3-8. అసలు ఒక్కదానికి కూడా ఇవ్వడానికి పాసిబుల్ ఉందా? లేదు మేడం. అప్పుడు ఏమవుతుంది అలాంటి సిచ్యువేషన్? డెడ్ లాక్ అక్కరైనట్టు. ఎవరికి మనం ఇవ్వడం లేదు, అందరూ ఏం చేస్తున్నారు? వెయిటింగ్ లో ఉన్నారు, రిక్వెస్ట్ చేసి వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే. ఇక్కడ అవైలబుల్ 0 ఉంది, అవైలబుల్ 0 ఉన్నాయి. అవైలబుల్ 0 ఉండేటప్పుడు రిక్వెస్ట్ చేసేటివి కూడా 0 ఉండేటివి ఏమున్నాయి? P0 ఉంది. సో P0 0 ఉంది, ఇది 0 ఉంది కాబట్టి వానికి ప్రాసెస్ చేసేస్తాం. ప్రాసెస్ చేసినప్పుడు వాడు రిలీజ్ చేసేటివి ఏమవుతాయి? 0-1-0 అవుతాయి. వాడు రిలీజ్ చేస్తున్నాడంటే, వాడు ప్రాసెస్ అయిపోయిందంటే 0-1-0 ఏమైంది? వాడు రిలీజ్ చేశాడు. అప్పుడు ఆ 0-1-0 ఎక్కడికి యాడ్ అయినాయి? వాడు రిలీజ్ చేసినవి అవైలబుల్కి యాడ్ అయినాయి. టోటల్ గా ఏమవుతుంది? 0-1-0 అవుతుంది. మళ్ళీ P2 కూడా కావాల్సినది 0-0నే, అసలు అవసరం లేదు అంటే P2ను కూడా ప్రాసెస్ చేస్తాం. P2 కావాల్సినవి రిలీజ్ చేస్తుంది 3-0-3, అవి కూడా అవైలబుల్కి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఓకేనా? ఒకసారి ఓన్ గా కూర్చొని 1 by 1 గా చెయ్యండి. స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా చేయండి. డెడ్ లాక్స్ ఈజీ క్వశ్చన్ యాక్చువల్ గా అయితే. ఈవెన్ సిపి షెడ్యూలింగ్ వాటికంటే డెడ్ లాక్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ మోడల్ డెడ్ లాక్స్ లో consider a system having m resources of the same type. These resources are shared by 3 processes ABC, which have peak demands of 3, 4, 6 respectively. For what value of m deadlock will not occur అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే రిసోర్సెస్ m రిసోర్సెస్ ఉన్నాయి అంటున్నాడు. రిసోర్సెస్ ఎన్ని? m రిసోర్సెస్. ఈచ్ ప్రాసెసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ప్రాసెసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాసెస్ కు ఎన్ని అవసరమైనాయి? ఏకేమో 3 కావాలి, బికేమో 4 కావాలి, సికేమో 6 కావాలి. అలా 3, 4, 6 ఒక్కొక్కరికి 3, 4, 6 కావాలి అనుకునేటప్పుడు ఎన్ని రిసోర్సెస్ ఉంటే డెడ్ లాక్ అక్కర్ కాదు, ఎన్ని రిసోర్సెస్ ఉంటే డెడ్ లాక్ అక్కర్ కాదు అంటున్నాను. థర్టీన్ మేడం.
లేదు మేడం. సో 11 లేదు. ఒకవేళ 11 ఉండింటే 13 కాకపోయింది సార్. 11 ఆన్సర్ ఉంటే 13 కాకపోయింది. అంటే మీరు ఓకే మేడం. చేసి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి అలా డిసైడ్ అయితే 11 ఉంటే మనకు క్వశ్చన్ తప్పు ఆన్సర్ తప్పు అవుతుంది. సో దీనికి కరెక్ట్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ అంటే 10 కంటే ఎక్కువ ఉండాలి. అది ఎలా అనేది చూసేద్దాం. ఫార్ములా ఏంటి? టోటల్ మ్యాక్సిమం రిసోర్సెస్ నీడెడ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఇన్స్టాన్సెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ఒకసారి క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఫార్ములా నోట్ చేసుకున్నాం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ రిసోర్సెస్ లెస్ దెన్ ఏమంటున్నాడు? మ్యాక్స్ డిమాండ్ అంటే డిమాండ్ ఎన్ని మ్యాక్స్ డిమాండ్స్ డిమాండ్స్ ప్లస్ ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ఇంతే కదా అండి? మ్యాక్స్ డిమాండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకే, ఒకసారి మనము చూసేద్దాం ఫార్ములా ఒకసారి. నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాక్స్ నీడ్స్, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాక్స్ నీడ్స్ ప్లస్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అండి. మనం రివర్స్ రాసాము. ఒకసారి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిమాండ్స్ కాదు. ఒకసారి జస్ట్ వెయిట్ 1 minute. ఓకే ఓకే, ఏంటి ఫార్ములా? మ్యాక్స్ నీడ్స్ లెస్ దెన్ రిసోర్సెస్ ప్లస్ ప్రాసెసెస్. ఇది సింపుల్ ఫార్ములా. రిసోర్సెస్ ప్లస్ ప్రాసెసెస్. మ్యాక్స్ నీడ్స్ లెస్ దెన్ రిసోర్స్ ప్లస్ ప్రాసెసెస్. ఇక్కడ మ్యాక్స్ నీడ్స్ ఎన్ని? మ్యాక్సిమం ఒక్కొక్కరికి కావాల్సింది 3 + 4 + 6. మ్యాక్సిమం డిమాండ్స్ అన్నమాట. మ్యాక్స్ నీడ్స్ అంటే మ్యాక్సిమం డిమాండ్స్. ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం డిమాండ్స్? 3 + 4 + 6 ఎంత అవుతుంది? 13 అవుతుంది. 13 లెస్ దెన్ ఆర్ రిసోర్సెస్ మనకు తెలియదు. తర్వాత ప్లస్ ప్రాసెసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది? 13 యువతలకు వెళ్తే 13 - 3 గ్రేటర్ దెన్ ఆర్ అవుతుంది. సో 10 గ్రేటర్ దెన్ ఆర్. సో సారీ, లెస్ దెన్ సింబల్ మారదు. రిసోర్సెస్ ఏముండాలి? రిసోర్సెస్ అనేటివి మోర్ ఉండాలి. ఏ దానికంటే మోర్ ఉండాలి? ఈ 10 కంటే మోర్ ఉండాలి. ఓకేనా? రిసోర్సెస్ ఇప్పుడు 11 ఉండాలి. 10 కంటే మోర్ అంటే ఏంటి? అట్లీస్ట్ 10 ఉండాలి, 11 ఉండాలి, 12 ఉండాలి, 13 ఉండాలి, 14 ఉండాలి. ఏ వాల్యూ అయినా కరెక్టే. ఇక్కడ 10 కాకుండా, 10 కు బిలో కాకోకుండా ఏ వాల్యూ అయినా కరెక్టే. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ కంటే రిసోర్సెస్ ఒకటి ఎక్కువ ఉండాలి, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ 11 ఆప్షన్ లో లేదు కాబట్టి 13. ఒకవేళ 12, 13 ఉంటే 12 కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్? అర్థమైందా మేడం? నిచ్చలా మేడం? అర్థమైంది మేడం. మేడం మేడం సార్ చెప్పండి. అర్థమైంది మేడం. మేడం ఒకసారి చెప్పండి మేడం. ఫార్ములా నోట్ చేసుకున్నాం. మ్యాక్స్ డిమాండ్స్ సార్. పీక్ మ్యాక్స్ డిమాండ్. నీడ్స్ మ్యాక్స్ డిమాండ్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక్కొక్కరికి ఎన్ని డిమాండ్ డిమాండ్స్ ఉన్నాయి? లెస్ దెన్ రిసోర్సెస్ ప్లస్ ప్రాసెసెస్. డిమాండ్ ఎంత అవసరం సార్ ఒక్కొక్కరికి? 3 + 4 + 6 లెస్ దెన్ రిసోర్సెస్ ఎన్ని సార్? మనకి ఇక్కడ రిసోర్సెస్ ఎన్ని తెలీదు. ప్రాసెసెస్ ఎన్ని? 3. ఓకే, ఇదెంత? 13 లెస్ దెన్ ఆర్ ప్లస్ 3. 3 అటు సైడ్కి వెళ్తే 13 - 3 10 లెస్ దెన్ ఆర్. సో ఈ రిసోర్సెస్ అనేటివి ఏముండాలి? ఈ 10 కంటే ఏముండాలి? ఎక్కువ ఉండాలి. 10 కంటే ఎక్కువ ఉండాలి. సో అంటే 10 కంటే రిసోర్సెస్ ఎక్కువ ఉండాలి అంటే ఏముండాలి? 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు 10 కంటే ఎక్కువ. ఇది 7 10 కంటే ఎక్కువ కాదు, 9 10 కంటే ఎక్కువ కాదు, 10 10 కంటే లెస్ దాన్ ఈక్వల్ అనలేదు, లెస్ దానే. సో 13. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఓకేనా సార్? ఓకే మేడం. ఇవి ఫార్ములాస్ మీకు ఎక్కడ దొరకవండి. ఇది గేట్ సిలబస్ లో నుంచి తీసుకున్నాను నేను. ఓకే,
సో మనకు ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతే మనకు ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. నేను 3 టైప్స్ మీకు ఎప్పుడు ఎగ్జామ్‌కి డెడ్‌లాక్స్‌లో నుంచి వచ్చేది 3 టైప్స్ అన్నా థియరీ క్వెషన్ అన్నా అడుగుతారు. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? రిసోర్సెస్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఎన్ని డిమాండ్ కూడా ఇచ్చాడు. ఎన్ని నీడెడ్? రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయన్నాడు, ఎన్ని నీడెడ్ అన్నాడు? రిసోర్సెస్ ఎన్ని? 6. ఎన్ని రిసోర్స్ ఉన్నాయి? టేప్ డ్రైవర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి అంటున్నాడు. రిసోర్సెస్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఎన్ని డిమాండ్ కావాలి? ఒక్కొక్క ప్రాసెస్కి ఎన్ని కావాలి? 3 కావాలి అంటున్నాడు, 3 కావాలి అంటున్నాడు. బట్ ఏమి ఇవ్వలేదు? ప్రాసెసెస్ ఇవ్వలేదు. ముందు క్వశ్చన్ ఏంటంటే రిసోర్సెస్ ఇవ్వనప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. రిసోర్సెస్ ఇవ్వనప్పుడు ఇక్కడ ప్రాసెసెస్ ఇవ్వనప్పుడు ప్రాసెసెస్ ను కనుక్కోండి అనేటప్పుడు వేరే ఫార్ములా యూజ్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు రిసోర్సెస్. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ టు ఫర్ ఫైండింగ్ ద ప్రాసెసెస్. ఓకే, ప్రాసెస్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ది ఏంటి అంటే ఫార్ములా. సార్ మీకు ఈ పీపీటీ ఈ వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేశాను కదా సార్ మీకు. ఈచ్ ప్రాసెస్ నీడెడ్ -1 into n+1 టోటల్ రిసోర్సెస్. సో చూడండి, ఈచ్ ప్రాసెస్ నీడెడ్ అంటే డిమాండెడ్ ఈచ్ ప్రాసెస్ డిమాండెడ్ -1 into n+1 ఈక్వల్ టు టోటల్ రిసోర్సెస్. చూడండి, ఈచ్ ప్రాసెస్ డిమాండ్స్ అని రాయండి. ప్రాసెస్ డిమాండ్స్ -1 into n అంటే ఇక్కడ ఏంటండి? n అంటే నీడ్. n అంటే ప్రాసెసెస్. Processes, madam. N processes. n ప్రాసెసెస్ అన్నాడు కదా. n మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. కనుక్కోవాల్సిండేది n అక్కడ. ఈక్వల్ టు రిసోర్సెస్. చూడండి, ప్రాసెస్ డిమాండ్స్ -1 into n+1 ఈక్వల్ టు r అంటే రిసోర్సెస్. ప్రాసెస్ డిమాండ్స్ -1 into n+1 ఈక్వల్ టు r. ప్రాసెస్ డిమాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క ప్రాసెస్ కి ఎంత నీడెడ్ ఉంది? డిమాండ్ అంటే నీడెడ్ ఎంత ఉంది? 3. ఒక్కొక్కరికి 3 కావాలి. 3 - 1 into n+1. ఒక్కొక్కరికి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి? టోటల్ గా ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి? 6. ఓకే, 2 into n 2n అవుతుంది. 2n + 1 ఈక్వల్ టు 6. సో దట్ ఈస్ 2n ఈక్వల్ టు ఎంత? 5. 2n ఈక్వల్ టు 5. n ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. 2.5 అంటే 2 ఇక్కడ. ఓకే, 2.5 అంటే మళ్ళీ 3 రౌండ్ ఆఫ్ చేయకండి. 2నే తీసుకోండి. 2.5 వస్తే 2 4 1 మిగిలి ఉంటుంది. 2 5 10 కాబట్టి 2.5 అనుకొని 3కి రౌండ్ ఆఫ్ చేయకండి. 2నే. ఓకేనా? అటు సైడ్ నియరెస్ట్ కి తీసుకోకండి, 2కి తీసుకోండి. 2.5. ఓకేనా మేడం, అర్థమైందా? ప్రాసెస్ డిమాండ్స్ -1 into n+1 ఈక్వల్ టు రిసోర్సెస్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 3 అంటున్నాను ఏంటి అంటే ఫస్ట్ది రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ ప్లస్ అలికేషన్. అది ఏంటి? బ్యాంకర్స్ అల్గారిథం ఫార్ములా. సెకండ్ది ఏంటి? నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ను క్యాలిక్యులేట్ చేయడానికి. థర్డ్ది ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ను క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా? ఇవి 3 ఫార్ములాస్ డెడ్ లాక్ కిందికి నోట్ చేసుకోండి. ఈ 3 వస్తే డెడ్ లాక్ లో ఏ క్వశ్చన్ అయినా చెప్పొచ్చు అనుకోవచ్చు. థియరీ క్వశ్చన్ ఇచ్చినారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్స్ అల్గారిథం ఇస్ ఏ డెడ్ లాక్ అవాయిడెన్స్ అల్గారిథం కాదా, ఇలాంటి థియరీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మళ్ళీ కొంచెం చదివి రాస్తే సరిపోతుంది. అంటే బిట్ని బాగా చదివితే అక్కడ ఏమంత పెద్ద ఏముండదు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇదేనా? పైదేనా? ఓకే, ఇదే కదా క్వశ్చన్. సిస్టమ్ కాదా?
అదే అడిగాడు. సేమ్ అడిగాడు. 3 యూనిట్స్ అని అడిగాడా? ఒక్కొక్కరికి ది సిస్టమ్ రిక్వైర్స్ 2 యూనిట్స్ ఆఫ్ రిసోర్స్ దెన్ హౌ మెనీ ప్రాసెసెస్? క్వశ్చన్ వేరుగా ఉంది చూడండి. ఈచ్ ప్రాసెస్ నీడ్స్ 2 నాట్ 3. ఒకసారి చెయ్యండి. నోట్ చేసుకున్నారండి క్వశ్చన్? ఫార్ములా ఏంటండి? ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఒకసారి చూడండి. ప్రాసెస్ డిమాండ్స్ అంటే ప్రాసెస్ రిక్వైర్స్ 2 ఉంది. నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయండి? 6. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ 6. 2 minus 1. 2 minus 1 2 కదా ఈచ్ ప్రాసెస్ రిక్వైర్స్. 2 plus 1. అప్పుడు ఏమవుతుంది? 1 2 into minus 1 అంటే n, 6 minus 1 అంటే ఎన్ని? 5. అంతే ఓకే కదండి. మేడం. 5 అంతే కదా. మేడం. ఇలా 5 వచ్చింది. తీసుకున్న 5 వస్తాయి కదా. ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాయి. మాక్సిమం రిక్వైర్స్ 2 యూనిట్స్ అన్నాడు. అంటే ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ఒకదానికి 2 ఇవ్వచ్చు. సో ఆ 2 రిలీజ్ చేసినాక 1 1 4 4 ఒకదానికి 2 ఇస్తే 6 అవుతాయి. అలా తీసుకుంటే ఎన్ని ఉండొచ్చు? మాక్సిమం గా ప్రాసెసెస్ 5 ఉండొచ్చు. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చెయ్యండి. అక్షరాలు క్లియర్ గా కనపడలేదు మేడం. ఒకసారి ఇవ్వండి సార్. పెంచాలి లేదా? ఇప్పుడు సార్ ఓకే మేడం. ఎంతసేపు? 3 madam. 5. 3. అంతేనా? రిమైనింగ్ వన్స్ అంతే మేడం. 3నే వస్తాయి. సో ఇక్కడ 4 minus 1 నీడెడ్ ఎన్ని అండి? 4 కదా. 4 minus 1 into n. 4 minus 1 into n ఈక్వల్ టు 12 minus 1 ఏమవుతుంది? 11 అవుతుంది. 3n ఈక్వల్ టు 11 ఏమవుతుంది? n ఈక్వల్ టు 3. 3 9 పాయింట్స్ మనం తీసుకోం కాబట్టి 3. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3. ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాను. పైనకి వెళ్ళిపోయింది బాక్స్. సో n ఈక్వల్ టు 3. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము.
ఓకే. ఇది కాదు. ఇది వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే. అవి అండి. ఇది వేరే టైప్ ప్రాబ్లమ్. ఇది తర్వాత క్లాస్‌లో చెప్తాను ఈ ప్రాబ్లమ్‌ను. 9 టైప్ డ్రైవ్స్ ఇచ్చి 3 ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవడం అనేది ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఆఫ్ టెంప్లెట్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలికేషన్ మాక్సిమం రిక్వైరెంట్ ఆఫ్ టేప్ డ్రైవ్స్ 3 ప్రాసెస్ ఇచ్చాడు. ఇది వేరే రకం అవుతుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయా? నేను ఇప్పుడు చెప్పిన 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి బ్యాంకర్స్ అల్గారిథమ్‌ది, ఇంకొకటి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడం, నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఫైండ్ అవుట్ చేయడం. ఎస్ ఓకే. రేపు ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం లాస్ట్ ఒక మోడల్ ఉంది. ఆ ఒక్క మోడల్ చెప్పుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ రేపు క్లాస్‌లో చేస్తే అది డెడ్ లాక్ అందరికీ అర్థమైపోతుంది. సో డెడ్ లాక్స్ అయిపోయిన తర్వాత నేను తీసుకునే నెక్స్ట్ టాపిక్ పేజింగ్. పేజింగ్ మీద ఎక్కువ థియరిటికల్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 2 డిఫరెంట్. ఆ పేజింగ్ ప్రాబ్లం చేసేసి ఫైల్ మేనేజ్మెంట్‌లో ఒక్క ప్రాబ్లం అడుగుతాడు ఎప్పుడు అదే ప్రాబ్లమే అడుగుతాడు. ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో. సో ఆ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఒకసారి చూసుకొని సిపి షెడ్యూలింగ్ చెప్పుకుందాము. అడికి మనకు ఓఎస్లో సింక్రనైజేషన్లో సెమాఫోర్లో ఒక ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్ని కూడా చూసుకుందాం. సో టోటల్గా 5 ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. టోటల్గా 5 ప్రాబ్లమ్స్ మోడల్స్ వితౌట్ సిపి షెడ్యూలింగ్ కాకుండా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 సిపి షెడ్యూలింగ్ చెప్పేసుకుంటే ఒక 2 క్లాసెస్లో వైఎస్ అయిపోతుందండి. తర్వాత నేను ఎస్సీ రివిజన్ చేసి ఓవరాల్ రివిజన్ ఇస్తాను మీకు. ఓకేనా? సో లీవ్ అయిపోదామండి.